సో, ఎవరైతే ఈ టెస్టిస్‌లో ఇన్ఫెక్షన్స్‌తో బాధపడుతున్నారో, అటువంటి పేషెంట్స్‌లో వచ్చే ఒక మెయిన్ సమస్య ఏమిటి అనంటే, ఆ టెస్టిస్‌లో పెయిను, డిస్కంఫర్టు, అనీజీనెస్‌తో వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ తగ్గిపోతా ఉంటది. అండ్ సెకండొచ్చేసి ఈ టెస్టిస్‌లో ఇన్ఫెక్షన్స్ వల్ల స్లోగా ఈ టెస్టిస్ ఇన్ఫెక్షన్ వల్ల టెస్టిస్‌లో ఉన్న స్పెర్మ్ కౌంట్ తగ్గిపోయిద్ది. స్పెర్మ్‌లో కదలికలు తగ్గిపోతాయి. ఎక్కువగా చనిపోయిన వీర్యకణాలుంటాయి. దానివల్ల వాళ్ళలో పిల్లలు పుట్టడానికి ఇబ్బందయిద్దనమాట. అది సెకండ్ ప్రాబ్లము. అండ్ ఇంకొంతమందిలో ఈ టెస్టిస్ ఇన్ఫెక్షను కొన్నిసార్లు యూరినరీ ఇన్ఫెక్షన్స్ లాగానో లేదా ప్రోస్టేట్ ఇన్ఫెక్షన్స్ లాగానో వెళ్ళి దానివల్ల ఈ ప్రోస్టేట్‌లోను యూరినరీ ఇన్ఫెక్షన్స్ కూడా వస్తాయి. సో, ఎప్పుడైనా సరే ఈ టెస్టిస్‌లో ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు దానికి కరెక్ట్‌గా రీజన్ తెలుసుకొని, ఎందువల్ల ఇన్ఫెక్షన్ వచ్చింది? షుగర్ వల్ల ఏమన్నా వచ్చిందా? లేకపోతే ఈ ఆల్కహాల్ వల్ల గానీ, ఎక్కువ స్మోకింగ్ వల్ల గానీ ఇన్ఫెక్షన్ వచ్చిందా? సెక్షువల్ కాంటాక్ట్స్ వల్ల ఇన్ఫెక్షన్ వచ్చిందా? అనేది కరెక్ట్‌గా తెలుసుకొని ట్రీట్మెంట్ చేపించుకోవడం అనేది చాలా ముఖ్యం. ఈ ఉన్న ట్రీట్మెంట్ ఆప్షన్స్‌లో బెస్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్ ఏమిటి అనంటే యాంటీబయోటిక్స్, పెయిన్ కిల్లర్స్ యూజ్ చేయటం. కొంత లాంగ్ టర్మ్‌గా యాంటీబయోటిక్స్, పెయిన్ కిల్లర్స్ యూజ్ చేయటం. ఈ లాంగ్ టర్మ్ యాంటీబయోటిక్స్, పెయిన్ కిల్లర్స్ యూజ్ చేయటం వల్ల చాలా మందిలో ఇన్ఫెక్షన్స్ తగ్గుతాయి. ఎవరిలో అయితే ఎన్ని సార్లు యాంటీబయోటిక్స్ వాడుతున్నా, పెయిన్ కిల్లర్స్ వాడుతున్నా ఇన్ఫెక్షన్స్ టెంపరరీగా తగ్గి మళ్ళీ రిపీటెడ్‌గా కొన్ని రోజుల తర్వాత వస్తున్నాయి అనంటే అటువంటి వాళ్ళలో ఉన్న బెస్ట్ అండ్ పర్మనెంట్ సొల్యూషన్ వచ్చేసి ఎక్స్ట్రా కార్పోరియల్ షాక్ వేవ్ థెరపీ లేకపోతే లో ఇంటెన్సిటీ షాక్ వేవ్ థెరపీ. ఈ ఎక్స్ట్రా కార్పోరియల్ థెరపీ లేదా లో ఇంటెన్సిటీ షాక్ వేవ్ థెరపీ అనేది టాబ్లెట్స్, యాంటీబయోటిక్స్ ఏది వాడుతున్నా టెస్టిస్‌లో ఆ ఇన్ఫెక్షను, డిస్కంఫర్ట్, పెయిన్ తగ్గకుండా ఇబ్బంది పడతారో, అటువంటి వాళ్ళలో ఈ ఎక్స్ట్రా కార్పోరియల్ షాక్ వేవ్ థెరపీ లేదా లో ఇంటెన్సిటీ షాక్ వేవ్ థెరపీ అనేది చాలా బాగా యూజ్ అయిద్ది.